హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ చిక్కుడుగాయ ఆలుగడ్డ కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ప్యాన్ పెట్టుకున్నా కదా, ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకుందాం. మంచి చేయాలి. కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఎప్పుడైనా మీరు ఫ్రెష్గా వేసుకోండి, ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఆలు చూడండి, నేను ఉడికించుకున్నా ఫస్టే. ఎందుకు అంటే ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నా. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు కార్బోహైడ్రేట్స్ ఉండవు ఆలులో. ఈ ఉడికించిన ఆలుని వేసుకుంటున్నా. నేనైతే ఒక మీడియం సైజ్ తీసుకున్నా. కొంచెం ఇష్టపడే వాళ్ళు ఒక 2-3 అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒకటే తీసుకుంటున్నా. ఆలు తినడానికి కొందరు భయపడతారు, ఎక్కడ ఫ్యాట్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అని. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉడికించి చల్లి మనం కర్రీస్ చేసుకుంటే బాగుంటుంది. అంత కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఆ వాటర్లో ఉడికిస్తాం కదా, వెళ్ళిపోతాయి ఆ వాటర్లోనే. ఒక టమాటో వేసుకోండి. లో ఫ్లేమ్ మీద ఈ టమాటో ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలానే ఆలు ఉడికించిన వాటర్ చాలా వేడిగా ఉన్నాయి చూడండి. ఈ వాటర్ చల్లగైనాక మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకు వేయండి. చాలా బలం, మంచిగా పువ్వులు వస్తాయి మీ మొక్కలకు. ఈ చిక్కుడుగాయ నేను 1/2 కిలో తీసుకున్నా. చూడండి, ఇట్లా ఎత్తులు ఉండాలి. గింజలు అనేటివి ఇట్లా మంచిగా ఇట్లా పెద్ద పెద్ద గింజలు ఉంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఆ కర్రీకి. మంచిగా తెచ్చి నార తీసేసి గిల్లి పెట్టాము మేము. వాష్ కూడా చేసేస్తున్నాయి. ఇప్పుడు వేసేద్దాం. ఇది మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గాలి. ఎందుకంటే దీంట్లో పచ్చివాసన అనేది పోతుంది. అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా. ఒక 3 to 5 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం. వావ్, మంచి అరోమా వస్తుంది చూడండి. ఇట్లా ఉడకాలి. 5 మినిట్స్ ఉడికిచ్చిన నేను, వాటర్ వేయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో. చూసుకోండి మీరు, మధ్యలో ఆయంత ఎక్కువ ఉడికిపోగల, మళ్ళీ అడుగంటే అవకాశం ఉంది. 1 టీ స్పూన్ రాళ్ళుప్పు వేసుకోండి, మంచిది హెల్త్కు. కారం ఒక 2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఉప్పు కారం మీ ఇష్టము, మీరు తినే దాన్ని బట్టి. కారం కూడా ఉడకాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే మంచిగా. 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకుందాం ఆయిల్లో బాగా. పవర్ ఆఫ్ అయిందండి. వీడియో క్లారిటీగా లేకుంటే సారీ. 1 మినిట్ ఉడికించుకుందాం. వావ్, చూడండి మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో బాగా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నేనేం చేస్తున్నా, ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. చూడండి, ఈ వాటర్ యాడ్ చేసినా కదా,
మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. చిక్కుడుకాయ ఉడికే వరకు ఈ ఆలుగడ్డ ప్లస్ చిక్కుడుకాయ రెండు ఉడికిపోవాలి. నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 8 to 10 minutes తర్వాత మళ్ళీ చూయిస్తా. చూడండి, కర్రీలో వాటర్ అస్సలు లేదు, మొత్తం ఎగిరిపోయింది. కాకపోతే చిక్కుడుకాయ ఆలుగడ్డ అనేది ఇంకా కొంచెం ఉడికేది ఉంది. సో మళ్ళీ ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకుందాం. నేను హాట్ వాటర్ వేసుకుంటున్నా. చూడండి, కూల్ వాటర్ వేసుకోవద్దు, వీలైతే హాట్ వాటరే వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తాను నేను. మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ 10 minutes ఉడికిస్తా. ఈ కర్రీ మొత్తము మీడియం టు లో ఫ్లేమ్ మీదనే ఉడుకుతుంది, హై ఫ్లేమ్ మీద ఉడుకుతలేదు. చూడండి, మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికితేనే ఏ కర్రీస్ అయినా చాలా టేస్టీగా వస్తాయి. చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. చిక్కుడుకాయ ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది, ఆలు కూడా సాఫ్ట్గా అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుంది ఈ చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ. దీన్ని మనం చపాతీ, అన్నం, జొన్న రొట్టె, రాగి రొట్టె, రాగి సంగటిలోకైనా మంచిగా తినొచ్చు. పర్ఫెక్ట్ కర్రీ, సూపర్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.